అనంత జిల్లాలో నయా మోసం. పోస్టల్ ఆర్డీ పేరుతో నిరక్షరాస్యులకు కుచ్చుటోపీ. నెలల డిపాజిట్ చేసినట్లు పోస్టల్ స్టాంపులు. లక్షల రూపాయలు దోచేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. లబోదిబోమంటున్న ఖాతాదారులు. విచారణ మొదలుపెట్టిన పోస్టల్ డిపార్ట్మెంట్. అనంతపురం జిల్లాలో పోస్టల్ ఆర్డీల పేరుతో నిరక్షరాస్యులకు లక్షల రూపాయలు కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో చేనేత కార్మికులు మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కూలీ నాలీ చేసుకున్న డబ్బుల్లో కొంత పోస్టల్ డిపార్ట్మెంట్లో పొదుపు చేయాలనుకున్నారు. పోస్టాఫీసులో ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తిని కలిసి ఆర్డీలు ఓపెన్ చేశారు. వాటితో పాటు సేవింగ్ అకౌంట్లు తెరిచారు. నెలవారీ డబ్బును కూడా కళ్యాణ్ చక్రవర్తికి ఇస్తూ వచ్చారు. ఆర్డీ బుక్లో స్టాంప్ పడడంతో డబ్బులు చెల్లిస్తున్నామన్న భ్రమలో పడ్డారు. అయితే తీరా అవసరం నిమిత్తం డబ్బు డ్రా చేసుకోవడానికి పోస్ట్ మాస్టర్ను కలిశారు ఖాతాదారులు. వాళ్లకు మీ అకౌంట్లో డబ్బు లేదని చెప్పడంతో బిత్తరపోయారు. మోసపోయామని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోస్ట్ ఆఫీసులో ఇంత అన్యాయం జరుగుతుందని ఒక్కనాడు కూడా తెలియదు సార్. మాకు పోస్ట్ ఆఫీస్ నమ్మకమని ఏడాడు పెట్టుకొని డబ్బులు కూడా ఇచ్చేసిన సార్ నేను అయిపో చేతికి. ఎంత ఇచ్చినాను ఏమో నాకే చదువు రాదు, ఏం రాదు, ఎంత రాసుకున్నాడు అనేది కూడా తెలియదు నాకు. ఇప్పుడు మొన్న ఏదో డబ్బులు అవసరం వచ్చింది, ఆరోగ్యం బాగాలేక చూపించుకునే కన్నా పోతే డబ్బులు లేవు, నీ పేరే లేదమ్మా అని చెప్పినారు సార్ వాళ్ళు పోస్ట్ ఆఫీసులో. పోస్టల్ డిపార్ట్మెంట్ను నమ్మి డబ్బు కట్టామని, చదువు రాకపోవడంతో మోసాన్ని గుర్తించలేకపోయామని బాధితులు అంటున్నారు. ఎక్కడ చదువు రాదు, మేము పోస్ట్ ఆఫీస్ నమ్మకమని ఇచ్చినాము. ఏమి తెలియదు సార్, మేము కూలీ నాలు చేసుకొని 10 రూపాయలు అంటే అది కూలి చేసినాం సార్. మాకు 1 రూపాయి కూడా ఇంక నాకు ఆదరణ లేదు సార్. అది తప్పితే నాకు చచ్చిపోవాలనిపిస్తాను సార్. నాకు దిక్కే ఎవరు లేదు, అనాది నేను. నాకు ఉండే జనాలు ఉన్నారు, ఉండే కూడా అనాదిని సార్ నేను. నాకు ఎవరు నచ్చుతారు లేరు, ఏం లేదు, మీరే న్యాయం చేస్తారు. నాకు ధనములో నాకు ఏమన్నా ఒక అవసరం వస్తుందని బిడ్డలకు కూడా 1 రూపాయి వేయకోకుండా వాళ్ళు ఎవరు నాకు చూసేవాళ్ళు లేరు. నాకు మగుడు లేరు సార్. ఇసిపెట్టేసినాడు 25 ఏళ్ళు లేదు, 7 ఏళ్ళు అవుతుంది. బిడ్డలు అయితే అంత ఇసిపెట్టి అక్కడే దేశం మీద వెళ్ళిపోయినారు సార్. తెలియదు ఆడుండేది కూడా.